శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు జ్యేష్ఠ బహుళ విధియ బుధవారం. మధ్వశ్రీ సత్యపూర్ణ తీర్థుల వారి యొక్క పవిత్ర దినం. సత్యాభినవ దుగ్ధాబ్ధే సంజాత సకలేష్టద శ్రీ సత్యపూర్ణ తీర్థేందు సంతాపాన్ హంతు సంతతం అని చెప్పి శ్రీ సత్యపూర్ణ తీర్థుల వారు స్తుతింపబడ్డారు. శ్రీ సత్యపూర్ణ తీర్థుల వారికి దీక్ష ఇచ్చినటువంటి వారు సత్యాభినవ తీర్థుల వారు. అందువల్ల సత్యాభినవ దుగ్ధాబ్ధే సంజాత అని చెప్పి ఆయన చెప్పబడ్డారు. పాలసముద్రంలో లక్ష్మీదేవి పుట్టినట్లుగా, చంద్రుడు పుట్టినట్లుగా ఈ సత్యాభినవ తీర్థులు అనేటటువంటి అది ఒక పాల సముద్రం అయితే ఆయన అందు నుండి పుట్టినటువంటి వారు. అంటే వారి ద్వారా దీక్ష ఇయ్యబడి వారి గురుత్వంలో దీక్ష స్వీకరించినటువంటి వారు వీరు. 1706వ సంవత్సరం నుంచి 1726వ సంవత్సరం దాకా శ్రీపీఠమును ఆధిపత్యం వహించి ఉన్నారు. ఈయన పరమ వైరాగ్య శిఖామణి, అట్లాగే గంభీరమైనటువంటి పాండిత్య ప్రతిభ కలిగినటువంటి వారు, మహత్తరమైనటువంటి చాలా విశేషాలు మహిమలు కలిగినటువంటి వ్యక్తి. ఈయన భాగవత తంజావూరులో భాగవత ప్రవచనం చేశారు. అలా భాగవత ప్రవచనం చేస్తూ ఉంటే ఆ భాగవతం విని రాజగృహంలో ఉన్నటువంటి కృష్ణ విగ్రహం ఆ ప్రతిమ వేణుగానం చేసిందిట. అంటే శ్రీకృష్ణుడు తన్మయుడయి ఆ భాగవతాన్ని విని తన యొక్క నిజ రూపాన్ని, నిజ భావనని పొంది వేణుగానం చేశాడు అని చెప్పి చెప్పబడ్డది. అంత అద్భుతంగా భాగవత సప్తాహం నిర్వహించినటువంటి వారు శ్రీ సత్యపూర్ణ తీర్థుల వారు. మనం కృష్ణ పరమాత్మ యొక్క ఓ చిన్న సంఘటన వింటూ ఉంటాం. ఒకరోజు యశోద కృష్ణుని పడుకోబెడుతోంది, నిద్రపోగొడుతోంది. పిల్లలు నిద్రపోవాలంటే ఏవైనా కథలు చెప్తే నిద్రపోతారు కొడుతూ. అలా యశోద కథ చెబుతూ రామో నామ బభూవా అన్నదిట. రాముడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు త్రేతాయుగంలో. వీళ్ళు ద్వాపర యుగంలో ఉన్నారు కాబట్టి త్రేతాయుగాన్ని గురించి చెప్పుకునేవాళ్ళు. హుం అని చెప్పి కృష్ణుడు కొట్టాడు. రామో నామ బభూవహం తదబలా సీతేతి హుం. ఆ రాముడికి సీత అనేటటువంటి భార్య ఉన్నదిట. అనగానే కృష్ణుడు అన్నాడు. తౌ పితుర్వాచ పంచవటీ వనే విహరతః. దశరథుని యొక్క తండ్రి అయిన దశరథుని మాట ప్రకారము వాళ్ళు పంచవటీ ప్రాంతంలో వనంలో విహరిస్తూ ఉండంగా తామాహరద్ రావణః. ఆ సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్ళాడు అని చెప్పి కథ చెబుతోంది కృష్ణుడికి యశోద. నిద్రార్థం జననీ కథామితి హరేర్హుంకారత శృణ్వత. అట్లా నిద్రపోగొట్టడం కోసం కథ చెబుతూ ఉంటే హుంకారం అంటూనే తన్మయుడైపోయాడు. ఆయనెవరు? ఆ రాముడే ఈయన, ఈ కృష్ణుడు. కాబట్టి ఆ రామునిలో తన్మయుడైపోయి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాతునః. లక్ష్మణ ధనుస్సు తీసుకురా అన్నట్ట తల్లి దగ్గర పడుకుని. అంటే తను ఆ రాముని యొక్క భావనలోకి వెళ్ళిపోయి లక్ష్మణ ధనుస్సు తీసుకురా, రాముడిని సంహరించేస్తాను అని చెప్పి ఆ కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడు
తాదాత్మ్యత పొందాడు త్రేతాయుగంలోని రాముడితో అని చెప్పి మనకి తెలుస్తుంది. అట్లాగే ఒక మహారాణి దేవాలయంలో కృష్ణ విగ్రహాని కోసమని బులాకీ చేయించిందట, కృష్ణుడికి పెట్టుకుందామని. కానీ విగ్రహం దానికి ఎట్లా పెడుతుంది, రంధ్రం లేదాయే అని చెప్పి బాధపడ్డది. నాసాగ్రే నవమౌక్తికం అంటాం కాబట్టి అట్లా నవమౌక్తికం చేయించి పెట్టలేకపోయానని బాధపడిందిట. కలలో కృష్ణుడు వచ్చి మా అమ్మ చిన్నప్పుడే ముక్కు కుట్టిందిగా అన్నట్ట. తెల్లారి వెళ్ళి పురోహితుడితో అర్చకుడితో వెళ్ళి చూపిస్తే ముక్కుకి రంధ్రం ఉన్నది. చాలా అద్భుతంగా పరమానంద భరితురాలే ఆ భక్తురాలు ఆ బులాకి పెట్టించి ఆనందపడ్డది అని చెప్పి మనకి ఇలాంటి ఆ కృష్ణ లీలలు, విగ్రహ రూపంలో ఉన్నటువంటి కృష్ణలీలలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. అలా భాగవత సప్తాహం అంత ప్రభావితుణ్ణి చేసినటువంటి వారు. వీరి అనుగ్రహం పొంది కృష్ణ అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు, ఆయన పాపం చాలా దరిద్రుడు. ఆ దరిద్రుడై కుంటివాడైనటువంటి ఈయన నవాబు గారికి మంత్రిగా కాగలిగాడు. చాలా ప్రసిద్ధుడుగా కృష్ణాజీ పంతులు అని చెప్పి ఖ్యాతి పొందాడు ఆయన. అంటే ఈ అనుగ్రహం, సత్యపూర్ణ తీర్థుల యొక్క అనుగ్రహం అటువంటిది అని చెప్పి చెబుతారు. శ్రీమూష్టములో కంచిలో ఉత్తరాది మఠాన్ని స్థాపించారు. దాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేశారు. కంచివరద స్వామి వారికి రత్న పథకాన్ని కూడా సమర్పించడం జరిగింది. శ్రీమూష్టంలో భూవరాహ స్వామికి బంగారు కవచం కూడా సమర్పణ చేశారు వీరు. ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైనటువంటి ప్రాంతాల్లో విశేషంగా ఈ మధ్వ సాంప్రదాయాన్ని, ద్వైత సాంప్రదాయాన్ని ప్రచారం చేసి అనేక మందిని శిష్యునిగా ఉన్నటువంటి వారు, విశేషంగా శిష్యుల్ని సిద్ధం చేసుకున్నటువంటి మహనీయులు. మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ ప్రాంతంలో ఆయన ఆ ప్రాంత ప్రజలకు చేసినటువంటి సేవలు మరాఠీలో పాటలుగా ఇప్పటికీ పాడుకుంటూ ఉంటారు అని చెప్పి, అంటే అంతగా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి వారు, శిష్యుల్ని సిద్ధం చేసుకున్నటువంటి వారు, ప్రచార భూమికలో చాలా విశేషంగా పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ సత్యపూర్ణ తీర్థుల వారు. ప్రసన్న వెంకటదాసు, విజయదాసు మొదలైనటువంటి దాసులు వీరి ప్రతిభని అనేక రకాలుగా కీర్తనల్లో కీర్తించడం మనం చూస్తాం. అటువంటి కీర్తనలు ఇప్పటికి కూడా ప్రచారంలో ఆయన్ని కీర్తించుకోవటానికి ఉన్నాయి. శ్రీ సత్యపూర్ణ తీర్థుల వారిని కీర్తించుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా. అటువంటి సత్యపూర్ణ తీర్థుల వారు జ్యేష్ఠ బహుళ విధియ నాడు కృష్ణా తీరంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కోల్పూరు అనేటటువంటి గ్రామంలో బృందావస్తులయ్యారు. బృందావనమునందు ప్రవేశించారు ఆ జ్యేష్ఠ బహుళ విధియ సరిగా ఈ రోజున. వీరి బృందావనానికి ఇరువైపులా కూడా సత్యప్రియ తీర్థుల వారు, సత్య విజయ తీర్థుల వారు వీళ్ళ ప్రతిమలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు వీరి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు. వీరి అనంతరము దీక్షలో ఉన్నటువంటి 1727 సంవత్సరంలో వాళ్ళు పీఠాన్ని అలంకరించినటువంటి వాళ్ళు. వాళ్ళ విగ్రహాలు కూడా వీరి ప్రతిమ పక్కనే, వీరి బృందావనం పక్కనే వాళ్ళ ప్రతిమలను కూడా మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు సత్య విజయ తీర్థుల ప్రతిమలు అక్కడ ఉన్నాయి. అటువంటి సత్య పూర్ణ తీర్థుల వారు సమాజాన్ని చాలా ప్రభావితం చేసి మధ్వ సంప్రదాయాన్ని, ద్వైత మతాన్ని ప్రచారం చేసినటువంటి వారు. సహజంగా గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు శిష్యులకు ఉపదేశం చేయటం వరకే మహత్తులు చూపలేరు అందరూ. కానీ ఈ సత్యపూర్ణ తీర్థుల వారు గొప్ప మహత్తులు చూపించి ప్రజల్ని కూడా చాలా ప్రభావితుల్ని చేసి ఇప్పటికి కూడా మరాఠీలో కీర్తనల్లో ప్రజల చేత కీర్తింపబడుతున్నారు. స్వస్తి.